వచ్చి పారిపోయాను అంటున్నాడు. జగన్ నీకు ఒకటి చెప్తున్నా, నీలాగా నాకు రౌడీ గ్యాంగులు లేవు నా దగ్గర, బ్లేడు బ్యాచ్లు లేవు నా దగ్గర, నీకు వంత పాడే అధికారుల బృందం లేదు నా దగ్గర. నువ్వు ఊహించుకో, ఒక్కడనే దశాబ్దం పాటు కేవలం మీ అందరి అండదండలే, మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న బలమే ఈరోజు జనసేన పార్టీని నిలబడేలా చేసింది. జగన్ లాగా నాకు మొదటి తరం మూడో తరం రాజకీయ నాయకుడిని కాదు. నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. ఎలాంటి వాడిని? వేలకు వేల కోట్లు ఉన్నవాడిని కాదు, కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని. ఎక్కడో నరసాపురం మొగల్తూరులో ఒక 3.5 ఎకరాలు కమతా ఉంటే అది కూడా ఇంట్లో చిన్నమ్మల పెళ్లికో బిడ్డలపై అవసరాలకో అమ్ముకుంటూ వచ్చిన జీవితాలు మాయి. అలాంటిది నేను పార్టీ పెట్టి నిలబెట్టి ఇక్కడ దాకా కూర్చున్నాను. దమ్ముతో నిలబడి ఉన్నా. ఓడిపోయిన, దెబ్బ పడ్డ, 2 చోట్ల ఓడించిన, నిలబడే ఉన్నా, పారిపోలా. రాజకీయాల్లోంచి పారిపోతే అప్పుడు నువ్వు పారిపో అని చెప్పి అప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ కూర్చున్నాక గంధి శ్రీనివాస్ని ఏమనకూడదు, వాళ్ళని ఈ మాట అనకూడదు అంటే నాకు యుద్ధం తన మన భేదం ఉండదు. తప్పు చేశాడా లేదా? ఇక్కడ యుద్ధం చేయడానికి అనుభవజ్ఞుడు, భీమవరం రాజకీయాల్ని నాకంటే బలంగా చేయగలిగే పులపర్తి ఆంజనేయులు గారు ఉన్నారు ఇక్కడ. చూడటానికి మృదు స్వభావి, మెత్తగా కనిపించే వ్యక్తి, లోపల గుండె గట్టిగా ఉన్న వ్యక్తి. అలాంటి బలవంతుడు. ఎందుకు నాకు ఆయన మీద గౌరవం అంటే నాకు ఒకటే, నేను ఓడిపోయినప్పుడు ఆయన సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఆయన ఒక్క మాట, అరే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తున్నా నేను పోటీలోంచి తప్పుకునేవాడిని, అది నాకు విషయం తెలియలేదని. నామినేషన్ వేసే వరకు నాకు తెలియలేదు ఆయన పోటీ చేస్తున్నారని. మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నా, అరే నేను ఇంత బలమైన నాయకుల సమూహం దగ్గరికి వచ్చి ఓట్లు చీలకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఆ రోజు. అది ఉండిపోయి నేను ఒకటే కోరుకున్నా, భీమవరం ప్రజలు గెలవాలి. నా దగ్గర 200 కోట్లు పెట్టే స్తోమత నా దగ్గర లేదు. ఎందుకంటే నేను బ్యాంకులు దోపిడీలు చేయలేదు.